అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో ఏంటండి, ఇంచుమించుగా 20 రోజులకు పైగా అయిపోతుంది నేను వీడియో పెట్టి. సో నాకున్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ వీడియో అనేది ఇంతకాలం అప్లోడ్ చేయలేదు. సో ఇకపోతే కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ సగం ఇంట్రెస్ట్ పోయిందండి వీడియో పెట్టడానికి. ఎందుకంటే వీడియో అనేది పెడుతుంటే వ్యూస్ పెద్దగా రీచ్ అవ్వట్లా. నాకు ఏమైపోతుందా అంటే ఎందుకో నెర్వస్నెస్ అయిపోతుంది. సో ఇకపోతే మనము సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఏంటంటే జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మీద ఒక వీడియో చేయమని ఒక కామెంట్ పెట్టారండి సబ్స్క్రైబర్ ఒకరు. తన కామెంట్కి రెస్పాండ్ అవుతూ ఈరోజు ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. నేను వీడియో పెట్టినప్పుడు, షార్ట్ వీడియో అనేది పెట్టినప్పుడు ఆ రోజున 1010 రూపాయలు లేదా 1000 రూపాయల మీదన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అనేది ట్రేడ్ అవుతూ ఉండేది. నేను అనుకున్నానండి ఆ రోజున, ఏమనుకున్నాను చెప్పాను కూడా మీకు. సార్ ఇది ఎప్పుడైనా కిందకి పడే అవకాశం అయితే ఉంది, అయితే దయచేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు ఎగ్జిట్ అవ్వండి అని పెట్టాను. అదేవిధంగా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అని పెడితే ఒక కామెంట్ వచ్చింది. దానికి రెస్పాండ్ అవుతూ నేను ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను. బస్ ఇకపోతే ఏంటి అంటే జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అనేది నేను చెప్పాలి అంటే 300 రూపాయల దగ్గర నుండి చెప్పాలండి. ఇంచుమించుగా ఒక సందర్భంలో ఇది 150 రూపాయలు కూడా చూశాను నేను కరోనా టైంలో. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇవాళ 1040 రూపాయల దాకా వెళ్ళింది. సో ఈ 1040 రూపాయల దాకా వెళ్ళినటువంటి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఏదైతే ఉందో కేవలం ఇంకొక 60 రూపాయలు మాత్రమే మిగిలి ఉందండి 1100 రూపాయలకి చేరుకోవడానికి. అయితే ఇది 1000 రూపాయల మీదన నిలబడుతూ ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు జిందాల్ స్టీల్కి. ఇంకా కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ 1,00,000 రూపాయలు కనుక మీరు పెట్టుబడి పెడితే రాబోయే 5 ఏళ్లలో ఇది ఖచ్చితంగా 2 నుండి 3,000 రూపాయలకు చేరుకునే అవకాశం అయితే ఉంది. 5 ఏళ్ళు ఇప్పుడే కాదండి, 5 సంవత్సరాల టైం హొరైజన్ ఉంటేనే మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఒక మంచి మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్నటువంటి జిందాల్ స్టీల్ కంపెనీ అండి ఇది. అయితే ఇక్కడ నుండి ఇంచుమించుగా 20 నుండి 30% కిందకి పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు 1000 రూపాయలు ఉంది కదండి, 1040 రూపాయలు అట్లా ఉంది కదా. ఇది ఇంచుమించుగా రౌండ్ ఫిగర్గా 700 రూపాయలకి పడిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే నిజంగానే 700 రూపాయలకి ఇది పడిపోయింది అనుకుందాం. అక్కడ మనము అక్యుములేట్ అంటే యావరేజ్ చేసుకోగలగాలి. మరలా తిరిగి 500 దగ్గర మనం యావరేజ్ చేయాలి తప్ప చిన్న కుదుపులకి మనం యావరేజ్ చేయకూడదు. చిన్న సెల్లింగ్ ప్రెజర్స్కి మనం భయపడిపోకూడదు. ఇలా అయితేనే మీరు జిందాల్ స్టీల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అనేది నాకెందుకో ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉందేమో అని అనిపిస్తుంది. కాబట్టి జిందాల్ స్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ హోల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు 1000 రూపాయలను స్టాప్ లాస్గా పెట్టుకొని కంటిన్యూ అవ్వండి. ఎప్పుడైతే ఇది 1000 రూపాయల కిందకి దిగుతుందో అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోండి. 1000 రూపాయలకి దిగిన మరుసటి రోజే కిందకి ఎగ్జిట్ అయిపోండి, లేదా ఆ మరుక్షణమే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ 1000 రూపాయలకి దిగడం కనుక ప్రారంభిస్తే, 1000 రూపాయల కంటే కిందకి రావడం కనుక ప్రారంభిస్తే ఇది ఇంచుమించుగా 700 రూపాయలకి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. అంటే 20 to 30% అనేది రీట్రేస్మెంట్ అనేది వస్తుంది. ఏ స్టాక్ అయినా సరే ఒక్కసారి కింద పడడం ప్రారంభించిన తర్వాత, అందులో 52 వీక్స్ హై నుండి కింద పడడం ప్రారంభించిన తర్వాత 20 to 30% అనేది
నామినల్ రీట్రేస్మెంట్ 30 దాటిన తర్వాత మనం ఆలోచించుకోవాలి. కంప్లీట్గా ఇది ఓకే, ఇంకా దీని ఇంతకంటే పడదు అని అనడానికి ఎక్కడి వరకు పడాలి? అది 50% రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడున్న వాళ్ళు బయింగ్ జోన్లోకి వచ్చేస్తారు. పైన అమ్మేసినటువంటి వాళ్ళు కూడా బయింగ్ జోన్లోకి వచ్చేస్తారు. అది మనకు తెలిసిందే. ఎప్పుడైతే నిజంగా 50% పడుతుందో అక్కడి నుండి ఆటోమేటిక్గా రేస్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్లో ఉంటాయి. అయితే క్రింద స్థాయిలో ఎక్కడ కొన్నా కూడా మంచి మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందండి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అనేది. ఇక మీదట అలా ఇవ్వకపోవచ్చు. 1000 రూపాయల మీదన నిలబడగలిగి ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి జిందాల్ స్టీల్కి. ఏ రోజునైతే ఇది 40 అంటే ఆ 1000 రూపాయల జోన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ 1040 రూపాయలు ఉందండి. ఈరోజు ఇంచుమించుగా 1040 దాకా వెళ్ళినట్టుంది. వేసుకుందాం పోనీ 1038 రఫ్గా నేనైతే 1040 వేస్తున్నాను సార్. 1040 నుండి 1000 రూపాయల మధ్యన ఉన్నంత వరకు అంటే ఈ 40 రూపాయల జోన్ ఏదైతే ఉందో ఇది డూ ఆర్ డై సినారియో జోను నాకు తెలిసినంత వరకు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ మంచి అప్ మూమెంట్లో ఉంది. అందులోనూ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? మార్కెట్స్ చాలా అప్ మూమెంట్లో ఉన్నాయి. ఎంతైతే కింద పడిందో అంత పైకి తీసుకొచ్చేసారు. అంటే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కావచ్చు, రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, హెచ్ఎన్ఐ క్లయింట్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంతైతే కింద పడేశారో అంతా కూడా మన వాళ్ళందరూ కలిసి పైకి తీసుకొచ్చేసారు. అంటే ఎఫ్ఐఐస్ ఎంతైతే కింద పడేశారో డిఐఐస్, హెచ్ఎన్ఐ క్లయింట్స్, అదేవిధంగా రీటైలర్స్ వీళ్ళంతా కలిసి దీన్ని పైకి తీసుకొని వచ్చేసారు. 500 అంటే 21,700 దాకా వెళ్ళింది. అక్కడ నుండి ఇవాళ ఎంత 22,590 దాకా తీసుకెళ్ళిపోయారు. అంటే ఇంచుమించుగా 22,600 దాకా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడేంటి మార్కెట్ ఇంచుమించుగా బాగానే వెళ్తోంది, నిఫ్టీలో నేను చెప్తోంది. సో కాబట్టి మార్కెట్ ఫిక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టాక్స్ కూడా ఫిక్స్ స్టేజ్లోనే వెళ్తాయి. ఎప్పుడైతే మార్కెట్ కింద పడడం ప్రారంభిస్తుందో ఆటోమేటిక్గా ఈ స్టాక్ అనేది కిందకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయాలి అంటే నేను ఇస్తున్నటువంటి లెవెల్, నా పర్సనల్ ఇంటెన్షన్ లెవెల్ ఏంటంటే 1000 లేదా 1040 ఈ మధ్య ఉన్నంత వరకు మీరు తడుముకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడైతే 1040 దగ్గర క్రాష్ అవ్వడం మొదలైందో ఆటోమేటిక్గా 1010 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఆ 1010 కూడా వచ్చిందనుకోండి, కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, 1000 రూపాయలు మీ ఫైనల్ స్టాప్ లాస్. సో 1000 రూపాయల దగ్గరికి రాగానే మీరు దయచేసి ఎగ్జిట్ అయిపోండి. మీరు ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. నేను మీకు చెప్తున్నది ఒకటే మాట అండి. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉన్నా దయచేసి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ పెట్టండి, నచ్చితే ఎందుకు నచ్చిందో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా నాకు కామెంట్ పెట్టండి. మీరు ఏ కామెంట్ అయితే పెడతారో ఆ వీడియో అనేది నేను చేస్తాను. సో ఇకపోతే ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే ఈ స్టాక్ పట్ల నాకు మంచి అవగాహన అయితే ఉందండి. నేను చూస్తున్నాను, పడితే ఒక్కసారిగా 40 రూపాయలు 30 రూపాయలు పడుతుంది. ఒక రోజు పడ్డం మొదలైతే 40 రూపాయలు లేదా 30 రూపాయలు కింద పడుతుంది. ఆ రోజుల్లోనే కింద పడేది. ఆ విధంగా ఈ రోజున ఇంకా 1000 రూపాయలకు చేరుకుంది. కాబట్టి హై ట్రెండ్ వాలటాలిటీ అనేది ఇంకా ఎక్కువ కొనసాగుతుంది. అయితే హయ్యర్ ప్రైస్ అంటే హయ్యర్ కాస్ట్ కాబట్టి, హయ్యర్ కాస్ట్లో ఉన్నటువంటి స్టాక్ కాబట్టి దీని జోలికి పెద్దగా వచ్చేవాళ్ళు తగ్గించవచ్చునేమో. కానీ దీని హై ట్రెండ్ యాక్టివిటీ అనేది తగ్గలేదు. హై లిక్విడిటీ ఉంది, మంచి మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్నటువంటి స్టాకు. క్రిందన ఎక్కడ కొన్నా వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు లాభాల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాభాల్లోనే ఉన్నారు.
కానీ ఇక మీదట అలాంటి పరిస్థితి లేకపోవచ్చు అని నేను చెప్తున్నాను. ఎప్పుడైతే 1000 రూపాయల క్రిందకి వస్తుందో ఆటోమేటిక్గా దయచేసి మీరందరూ కూడా ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అవ్వవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. దిస్ ఈజ్ డేంజర్ బెల్, డేంజర్ బెల్, డేంజర్ బెల్. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఇంకా ఈ వీడియో గురించి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీద కామెంట్స్ వచ్చేదాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తానండి. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.